మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ 9 సిరీస్. అండ్ నిన్నటి ఎపిసోడ్ ఏం జరిగింది అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, సెకండ్ క్యాప్టెన్సీ కంటెంటర్ ఎవరవుతారని చెప్పేసి ఒక లైక్ వాళ్ళకి టాస్క్లు ఇవ్వడం జరిగింది అనమాట. అందులోకి సంబంధించి రంగు పడుద్ది అని ఒక టాస్క్ పెట్టడం జరిగింది. సో ఓనర్స్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేశారు, అలాగే ఒకళ్ళు టెనెంట్ ని సెలెక్ట్ చేయమంటే ఇమాన్యుల్ ని సెలెక్ట్ చేశారనమాట. సో దానికి సంబంధించి ఓట్లు వేసి ఎవరు అనర్హులు అంటే ఆ నలుగురికి అని చెప్పి ఆ డిస్కషన్ ఎంత జరిగింది. ఈ ఎంటైర్ డిస్కషన్ లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ప్రియా అందరిని ఒక మాటలు అనేస్తుంది కానీ ఎవరన్నా ఒక మాట అంటే తీసుకోలేదు. అంత వర్స్ట్ బిహేవియర్ డే టు డే లైఫ్ లో శ్రీజాది ప్రియాది మనకు కనిపిస్తుంది అనమాట. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అవుతూ ఉన్నాడు. నాకు ఇక్కడ వ్యాలిడ్ గా అనిపించింది ఏంటంటే, మన మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఒక్కొక్కరి పేర్లు చెప్తుంటే ఆయనకి పాజిటివ్ గా అనిపిస్తే పాజిటివ్ ఓకే నేను మీతో యాక్సెప్ట్ చేస్తా అంటున్నాడు, లేదు నెగిటివ్ గా అనిపిస్తే నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తున్నాడు. ఆయన అలా చెప్పినా కూడా వీళ్ళిద్దరు ఆగట్లేదు అనమాట. మీ ఇద్దరు మధ్యలో నేను అనవసరంగా సచ్చాను అని చెప్పి మాస్క్ మ్యాన్ అంటే నాకు భలే నవ్వొచ్చింది అనమాట. సో ఆ తర్వాత చూసుకుంటే రంగు పడుద్ది టాస్క్ వీళ్ళు నలుగురికి పెట్టడం జరిగింది. సో దానికి రీతు సంచాలక్ అనమాట. సో రీతు చాలా ఫ్లాలెస్ గా అన్ని ఫేక్ రూల్స్ పెట్టి డిమాండ్ పవర్ ని గెలిపించడం కోసం భరణిని ఇమాన్యుల్ ని అయితే పక్కకు పెట్టేసింది. లిటరలీ ఈ ఎంటైర్ టాస్క్ జరుగుతున్నప్పుడు ద టూ వర్స్ట్ బిహేవియర్స్ ఎవరు అంటే ప్రియా అండ్ శ్రీజ్ అనమాట. అక్కడ వాళ్ళందరూ ఆడుతున్నారు, వీళ్ళు మాత్రం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి పోక్ చేయడము. ఒకవేళ రీతు పొరపాటున బర్నీ సైడ్ ఏమన్నా అని అంటే జస్ట్ ఒక డైలాగ్ ఉంది, మీ వాళ్ళలో ఒకళ్ళు వెళ్ళిపోయారు అని అంది. అంటే మనీష్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. మీ వాళ్ళు అంటావేంటి, బర్నీ గారు ఓనర్ అని నీకు తెలీదా, అదని తెలీదా, నేను అసలు ఎక్కడ ఓనర్ టెనెంట్ అని తీయలేదని చెప్పి రీతు చెప్పడం జరిగిందంట. వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో లిటరల్లీ కామనర్స్ లో చీడ పురుగులు ఎవర్రా అంటే ప్రియా అండ్ శ్రీజ అని చెప్తాను నేను. పర్టికులర్లీ మొన్నటిదాకా మనీష్ మీద ఉండేది నాకు, బట్ ఇప్పుడు వాళ్ళందరూ రెక్టిఫై అవుతున్నారు. వీళ్ళిద్దరు మాత్రం ఎందుకంటే వీళ్ళకి కరెక్ట్ అయిన డోసేజ్ పడలేదు. మా నాగమామ ఈ శనివారం అయినా వచ్చి అలా కరెక్ట్ డోసేజ్ ఇచ్చి ప్రియాని బయటికి తీసుకొచ్చేస్తే ప్రశాంతంగా ఉంటది అనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ విషయాల్లో గొడవ, అన్ని నన్నే అంటున్నారు, నేనేదో గయ్యాల దానిలా కనపడుతున్నాను అది ఇది అని చెప్పేసి అంటున్నాను. క్లియర్ గా సార్ట్అవుట్ చేసేదాన్ని కూడా చాలా భూతద్దంలో వేసి చూస్తుంది అనమాట. అది వరస్ట్ అనిపిస్తుంది. లిటరల్లీ ఆ గేమ్ ఆడుతున్నంత సేపు వీళ్ళకి ఫేవర్ గా చెప్తేనేమో శబాష్ తప్పట్లు కొడుతున్నారు. ఒకవేళ వీళ్ళకి ఫేవర్ గా లేదనుకో వీళ్ళు పోక్ చేయడం మొదలెట్టారు అనమాట. ఎక్కడైనా సరే సెలబ్రిటీకి ఒక గర్వం ఉంటదేమో, నేను సెలబ్రిటీ, నేను ఎన్ని చూసి వచ్చాను కదా అని. మరి ఇక్కడేంటో ఈ బిగ్ బాస్ హౌస్ లో కామనర్స్ మామూలుగా రెచ్చిపోవట్లేదు అనమాట. మమ్మల్ని మీరంతా చిన్న చూపు చూస్తున్నారు అన్నట్టు వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళే సెలబ్రిటీని చిన్న చూపు చూస్తున్నారు అనమాట. నాకు అలా అనిపించింది పర్సనల్ గా. నిన్న జరిగిన ఎపిసోడ్ లో రీతు సరిగ్గా సంచాలకుగా బిహేవ్ చేయలేదని మీకు ఎంతమందికి అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. రీతు అని పేరు టైప్ చేయండి. అండ్ శ్రీజ అండ్ ప్రియా బిహేవియర్ ఆడ్ గా అనిపించింది, తొందరగా హౌస్ లోంచి వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తే మాత్రం వాళ్ళిద్దరు పేర్లు కూడా నాకు కమెంట్ లో తెలియజేయండి. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. వీడియోస్ కోసం హేమ హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.